నుంచి దేవుని వాక్యము చదువుకుందాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠముగా లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 32 వరకు చదివి దేవుని వాక్యం ముందుము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ పాఠముగా లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 32 వరకు చదివి దేవుని వాక్యం వినుదుము. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారునబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇంతటితో ఈ పాఠం చదివింది. ఓ క్రీస్తు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. తలలు వచ్చి ప్రార్థనలోకి పిలుచుదాం. మా స్థితులకు మా స్థితికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, కృతజ్ఞత దేవ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన పాదాలకు
స్తుతులు స్తోత్రములు చెల్లించు 2025వ సంవత్సరము నవంబర్ 25వ దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ సెమీ క్రిస్మస్ దైవ ఆరాధనలో పాల్గొంది కుటుంబములతోనూ మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కృపను దేవా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన వీరందరినీ ప్రభు మీరు దీవించమని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంఘమా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొందిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేయచుంటున్నాం. దేవుని పరిశుద్ధ సన్నిధిలో మరొక సంవత్సరము ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ రాయపట్నం సంఘములో దేవుని ఆరాధించేటువంటి ఈ గొప్ప కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచు ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ సెమీ క్రిస్మస్ ఈ ఆరాధనలో మనం పాల్గొంటుట దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యముగా మనం భావించాలి. ఇంకా కరెక్ట్గా నెల రోజులంటూ ఉన్నది యేసు యొక్క జననం. దానికి ముందొచ్చే నెల కరెక్ట్గా 25వ తారీఖున ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో మరొకసారి ప్రభువును జ్ఞాపకం చేసుకునే కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవగలరా? 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కింద వచనం 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అనగా మరియను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. చాలండి. గాబ్రియేలు దేవదూత దేవుని చేత కన్య అయినటువంటి మరియ దగ్గరకు పంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. చాలా ఎంత చక్కని మాట. దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ మాట విన్నప్పుడు మరియా తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నది. ఆలోచించుకుంటున్నటువంటి సమయంలో మనం చూస్తే 38వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా
ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును అనెను. చూడండి, దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దూత మరియ దగ్గరకు వచ్చి మరి యొక్క స్థితిని చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము. ఆ మాటను ఎలా రిసీవ్ చేసుకుంటుంది మరియా? అప్పటి వరకు మరియా దేవుని దూతను ఎరిగినటువంటి వ్యక్తి కాదు. ఆ మాటని చెప్పినప్పుడు ఆమె తలంచింది ఏమిటంటే, దేవుని యొక్క మాట నిరర్థకము కాదు అని ఆమె తెలుసుకుంది, గ్రహించి అప్పుడు అంగీకరిస్తుంది. ఏమని? నీ దాసురాలు ప్రభు దాసురాలైనటువంటి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పాను. ఆ తర్వాత మనం చూస్తే 49వ వచనంలో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని తరముల వారు ఇది మొదలుకొని నన్ను ధన్యురాలని అందురు. నిజమే, ప్రభు దూత ఒక మాట చెప్పింది. ఏమని అంటే, దయాప్రాప్తురాలని శుభం. కానీ మరియా రెండు మాటలు తెలియజేస్తూ ఉంటున్నది. ఒకటి ఏంటంటే, నీ దాసురాలైనటువంటి నేను, నీ దాసురాలైనటువంటి నేను ఆ మాట చొప్పున జరుగునగాక. అంతేకాదు కానీ మరొక మాట ఏమిటంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందులో. జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట చెప్పిన తర్వాత దేవుని యొక్క దూత ఎక్కడికి వెళ్ళింది? దేవుని దూత ఎవరికి చెప్పింది? యోసేపుకు దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట దేవుని దూత మొట్టమొదటిగా మరియకు తెలియజేసి, అప్పుడే మరియ యోసేపులకు ప్రధానము చేయబడింది. కాబట్టి తన భర్త ఒకవేళ మరియ గర్భము ధరిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భర్త దగ్గరికి వెళ్ళి కాబోతున్నటువంటి ప్రదానం చేయబడినటువంటి యోసేపులకు ప్రదానం చేయబడినటువంటి ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి దూత తెలియజేస్తూ ఉంటున్నది. ఆ తర్వాత గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట ఉంది చూడండి.
2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు తోట వారి యొద్దకు వచ్చి, గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేనని మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. అమూల్యమైనటువంటి సందేశం ఇక్కడ. ఆ గొర్రెల కాపులకు దేవుని దూత ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం. అయితే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటాడని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య పుట్టారా? యేసయ్య యేసయ్య జన్మించినప్పుడు యేసు దగ్గరికి వచ్చింది మొట్టమొదటిగా ఎవరండి చెప్పాలి? దూత చెప్పింది వర్తమానం, వెళ్ళిపోయింది. యేసుని చూడటానికి వచ్చింది ఎవరు మొట్టమొదటిగా చెప్పాలి? అమ్మా, జ్ఞానులు అని చెప్పింది. జ్ఞానులు కాదు. ఇదే మనం చాలా మంది పొరపాటు పడేటువంటిది ఏంటంటే జ్ఞానులు అని అంటారు. జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? యేసు క్రీస్తు మరియ గర్భమున జన్మించినటువంటి ఆ దినమున ఆకాశములో ఒక నక్షత్రము ఉద్భవించింది. అవునా? అయితే ఆ నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులు, వీరు పారసిక దేశానికి చెందినటువంటి వారు, ఆ నక్షత్రాన్ని చూచి వారు పరిశోధించారు. ఏంటి ఈ నక్షత్రం? ఇంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఇప్పటి వరకు చూడలేదు అని, ఏదో జరిగింది ఈ లోకంలో, ఏదో జరిగింది అని వారు తెలుసుకోవటం ప్రారంభించారు. లేఖనాలను తిరగేశారు, అవి ఇవి అన్ని తిరగేశారు. జ్ఞానులంటే కాలాన్ని మరి ఏం చేస్తారు? కాలాన్ని లెక్క కట్టి చెబుతారు, అంతే కదా? జ్ఞానులు వాళ్ళ పరిశోధకులు లెక్క కట్టి చెబుతారు. అయితే వారు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రం దగ్గరికి వారు చేరుకునేసరికి ఏమండి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కాలం పట్టింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ 1 సంవత్సర కాలం వారు ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత హేరోదు రాజు దగ్గరికి వచ్చి తెలియజేశారు. హేరోదు రాజు దానులను వాళ్ళని వీళ్ళని పిలిపించి ఆ నక్షత్రం యొక్క మూలాన్ని కనుగోవాలని చెప్పాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ నక్షత్రాన్ని వారు పరిశోధించారు, పరీక్షించారు, తెలుసుకొని అయ్యా ఈ నక్షత్రము పుట్టి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది అన్నప్పుడు హేరోదు రాజు ఏమన్నాడు? ఇప్పుడు మీరు ఆలోచించండి. 2 సంవత్సరాల మగ పిల్లలందరినీ కూడా వధించండి. అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇక్కడ తూర్పు దేశం నుంచి జ్ఞానులు యేసు ఉన్నటువంటి స్థలంలోకి వచ్చినప్పుడు ఆ నక్షత్రం వారిని త్రోవ చూపి నడిపించి ఆ తర్వాత కనిపించు. అక్కడ చూసేసరికి యేసు ఎక్కడున్నాడు? వారు ఆ నక్షత్రం ఉన్నటువంటి స్థలానికి చేరుకునేసరికి 2 సంవత్సరాల కాలం పట్టింది. అప్పటికి యేసు ఇంటిలో, బైబిల్ ఉంది అక్కడ, ఇంటిలో ఉన్న ఆ శిశువును వారు చూచిరే. అవునా? అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసింది ఎవరు? అది గొల్లలు యేసు దేవుని దూత తెలియజేసింది కదా, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు ప్రతి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని మీరు చూచిద్దరని చెప్పాను. అంటే చూచింది ఎవరు? గొర్రెల పశువుల కాపరు చూశారు ప్రభువుని మొట్టమొదటిగా. వారు చేరుకున్నారు అక్కడికి. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నిజమే, యేసయ్య మన కొరకు ఈ లోకంలో ఆయన పుట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోండి. ఈ లోకము పాపముతో నింపబడి ఉన్నది కాబట్టి పాపము నుంచి విముక్తి పొందాలంటే ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి లోకంలో పుట్టాలి. ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా పాప విమోచన కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి యేసు పుట్టాలంటే ఈ లోకంలో ఒక కన్యక, పురుషుని ఎదిగినటువంటి కన్యక కావాలి. ఆ దినాల్లో దేన స్థితిలో ఉన్నది, పరిశుద్ధురాలుగా ఉన్నది, ఎంతో భయభక్తులతో ఉన్నది, దేవుని కొరకు ఆశతో ఎదురు చూసినటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నాడండి. అందుకే అంటున్నారు, అక్కడ దేవుడు దయాప్రాప్తురాలా నీకు శుభము. నిజమే, దేవుని యొక్క దయ మరియ పొందుకున్నది. తన దాసురాలి యొక్క దేని స్థితిని ప్రభు కటాక్షించాడు కాబట్టి ఇది మొదలు కానీ అన్ని తరముల వారు ధన్యురాలని అంటారు. ఈ రోజున అన్ని తరాలు కూడా మరియను ధన్యురాలని ప్రసిద్ధింపబడుతున్నది. కేవలము ప్రభు ఆమె గర్భములో పుట్టుట ద్వారా. ఆ తల్లికి ఎంత సంతోషం. ఈ రోజున ప్రభువు ఈ లోకములో పుట్టుట ద్వారా మనం కూడా సంతోషిస్తూ ఉన్నాం.
ప్రతి కుటుంబము సంతోషిస్తున్నది, ప్రతి కుటుంబము ఆనందిస్తూ ఉన్నది. అటువంటి క్రిస్మస్ నీ జీవితంలో ధరించుకోవాలంటే ప్రభువు నీ హృదయంలో ఆయన చేర్చుకోవాలి, అంగీకరించుకోవాలి, ఆయనని ఆహ్వానించుకోవాలి. ఆ ప్రభు మన హృదయంలో మన గృహంలో ఉంటే ఎప్పుడూ సంతోషమే. అటువంటి సంతోషము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి తన కృపలతో మన బలపరిచి దీవించునుగాక. ఆమేన్.